మోస్ట్ లైక్లీ అంటే బీజేపీ ఇటీవల కాలంలో బీజేపీని పరిశీలించిన వాళ్ళైతే కబళించడం అనే మాటని కొద్దిగా రిఫైన్ చేసి షుగర్ కోటెడ్ వర్డ్స్ వేసి ఆదుకొని తనలో కలుపుకొని ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. రామ్ కుమార్ గారు అంతేనా? నమస్తే వాసుదేవ్ గారు, అలాగే మిగతా మిత్రులు కూడానండి. ఇవాళ కృష్ణాంజనేయులు గారు ఏంటో మమ్మల్ని వదిలేశారు. యూజువల్ గా ఆయన కాసేపు మాట్లాడితే బీజేపీని ఏదో అనకుండా ఉండరు. ఇంకో రౌండ్ ఉంది కదా రెడీ వస్తారులేండి, అదే వస్తారు. మిగతా టీడీపీకి అంటే కొంచెం ప్రేమ ఆయనకి, సరే వ్యక్తిగతంగా ఎంతో కొంత ఉంటది అనుకోండి. మిగతా అంతా నోటర్లు కొంటారు, మేము అంతే మాత్రం కొంచెం అలా కొంచెం కన్ను అలా పక్క నుంచి ఎరుపు చేస్తుంటారు. ఏం లేదులేండి, అలా తమలపాకుతో కొడతారు అంతే, ఏం లేదు. భలేవరే ఆయనకి. అసలు ఈ అలయన్స్ టైంలో అయితే మేము మమ్మల్ని గిట్టనివ్వలేదు, మమ్మల్ని కలుపుకోవాలంటే ఆయన అసలు ఇష్టపడలేదు. రైట్, ఎనీవేస్ అంటే తెలంగాణలో అయితే ఒక్కటి, మిగతాదంతా వారు చెప్పింది న్యూట్రల్ గా అంతా చెప్పారు. కానీ టీడీపీ సింపథైజర్స్ ఓటెడ్ బీఆర్ఎస్ అనేది మాత్రం నేను ఒప్పుకోనండి. ఎక్కడ తెలంగాణలో 2018 లో మాత్రం ఏమన్నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉంది సార్. ఓకే, ఏం లేదండి, మా ఏరియా అంతా టోటల్ గా బ్లాక్ అవుట్, పవర్ పోయిందండి. తెల్లారుజాము 4 గంటల నుంచి ఉరుములు మెరుపులతో వానలు. అంటే 4వ తారీఖు ఎలాగో పవర్ పోతోంది కదా, అందుకని ముందర అది వాళ్ళకండి, మాకు కాదు, మేము వస్తున్నాం. ఇదొక పాయింట్ బాగా గుర్తు చేశారు. టీడీపీ వస్తుంది అంటున్నారు కృష్ణాంజనేయులు గారు. ఇక్కడికి వచ్చేది ఎన్డీఏ అండి. ఏపీలో మీరు టీడీపీ ఒకటే వస్తుంది అంటున్నారు. అదిగో అక్కడ ప్రేమ అంతే. అది మేము మా మిత్రులు, మా జనసేన, మా టీడీపీ, మేము అందరం కలిసి అన్నదే నేను ఎక్కిపిస్తానంటే ఉన్నోళ్ళంతా టీడీపీ వాళ్లే కదా, అందువల్ల పెద్దగా ఆయన భేదం చూడలా. అదే అందరినీ సమదర్శనంతో చూడగల దృష్టి వారిది, అందువల్ల ఉన్నవాళ్ళే కదా అని కాదు. మేము జనసేన కలిపితే మా స్థానాలు తీసేస్తే 144 స్థానాల్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. మేము 144 సెక్షన్ లో మేము అంతమంది త్యాగాలు చేసామని మీరు అనుకుంటున్నారు. మా త్యాగరాజులను మీరు గుర్తించట్లేదు. అదే సార్ పెద్ద ప్రాబ్లం. ఎంతసేపు సినిమా ఆ వైపు నుంచే చూస్తారు. మాలో ఉన్న వాళ్ళు ఎంతమంది మేము పక్కన పడిపోయి అది ఆలోచించారంటే మా త్యాగాల ఫలితం కదా రేపు రాబోయే ప్రభుత్వం. ఇది తెలవాలి సార్ ప్రేక్షకులు అందరికీ కూడా. అని మీరు అనుకుంటే సరిపోదు, తెలుగుదేశం కూడా అనుకోవాలి కదా అది. సరే అండి, ఇప్పుడు ఈ ఓటింగ్ వద్దామని 2018 లో మాత్రం అక్కడ ఉన్న వాళ్ళంతా కనీసం అంటే కృష్ణాంజనేయులు గారు ఇలా ఓపెన్ గా ఆయన విషయం చెప్పారు. కానీ నేను రకరకాల ఫ్రెండ్స్ చుట్టాలో పట్టాలో ఉన్నారు కదండి, వాళ్ళ ఊరికే దేనికి ఓట్ చేస్తున్నా ఉంటుంటే మాత్రం వాళ్ళు ఆ రోజు చెప్పిన మాట టీడీపీ అని చెప్పారండి, సారీ కాంగ్రెస్ అని చెప్పారండి ఆ రోజు టీడీపీ ఓటర్స్. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది అందుకనే కాంగ్రెస్ కి అంత మెజార్టీ వచ్చిందండి. అర్బన్ లో అందరూ కూడా బీఆర్ఎస్ కేసారు, కానీ రూరల్ ఏరియాస్ అంతా కూడా కాంగ్రెస్, టీడీపీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు అదే ఫ్యాక్టర్ మాకు కలిసి వస్తుంది. ఇప్పుడు 2019 లో ఎంపీ ఎలక్షన్ 24 లో, సారీ నేను తప్పు చెప్పినట్టు, ఇందాక నుంచి నేను చెప్పేది అంతా 23 గురించి వాస్తవ్ గారు, సారీ కరెక్షన్ అండి. 23 లో టీడీపీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. అంటే కాంగ్రెస్ కాదు, రేవంత్ ని ఆ లీడర్షిప్ అటు వెళ్ళింది కాబట్టి వాళ్ళంతా కూడా అటు మగ్గారు. ఇప్పుడు 2024 వచ్చేసరికి సేమ్ బ్యాక్ వచ్చి వీళ్ళంతా కూడా మా కూటమికి ఇప్పుడు సపోర్ట్ చేశారు. అందుకని బీజేపీ కొంచెం ఎక్కువ స్థానాలు కలిసి వచ్చే అవకాశం అని మేము ముందు నుంచి అనుకుంటున్నామండి. మిగతా వచ్చేసరికి ఏంటంటే అండి, టీడీపీ ఏ విధంగా పాత్ర పోషిస్తుంది ఇవంతా కూడా టీడీపీ వాళ్ళు చెప్పాలి. మా వరకు ఏంటంటే మేము జనసేన కూడా అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ పొత్తు అనేది ఇక్కడితో ఎండ్ అయిపోవట్లేదు, ఈ స్థానాలు పంచుకోవడం ఇక్కడితో అయిపోవట్లేదు. రాబోయే రోజుల్లో కూడా ఓటాలు మేము తీసుకుంటాం. ఇక్కడ ఎవరి స్థానాల్లో వాళ్ళు బలపడ్డం, అక్కడి నుంచి వాళ్ళకి పార్టీ నిర్మాణాలు చేసుకుంటూ ఉంటాం అనేది. అఫ్కోర్స్ మా పార్టీ నిర్మాణం ఎప్పుడు ఉంది, కింద గ్రామ స్థాయి వరకు నిర్మాణం అయితే ఉంది. మాకు కావాల్సింది ఏంటంటే ఇంకా ఎక్కువ మంది మా పార్టీలోకి మైగ్రెంట్స్ కావాలని మేము ఎదురు చూస్తాం. మేము ఇక్కడ ఎప్పటికైనా సరే ఇండివిజువల్ గా గ్రో అవ్వాలని చూస్తాం. ఇదేం మా జాతీయ పార్టీ మాకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంది, ఆ విధంగా మేము వెళ్తామని చెప్తే ఇక్కడ పొత్తు కుదిరేం కదా అని మేము కార్డు చేసి పక్కకైతే కూర్చోండి. ఎలక్షన్ టైం వరకు పొత్తు ఉంటది. పొత్తులో భాగంగా సీట్ షేరింగ్ ఉంటుంది. సీట్ షేరింగ్ లో ఒకళ్ళ ఓటు ఒక ట్రాన్స్ఫర్ అవడం, రాజ్యాధికారంలో రావడం వరకే ఈ పొత్తు ఉంటది. తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ నడిపే విధంగా ఒక విధంగా ఉంటది, వెనకాల బలపడే విధంగా మా పార్టీ స్టాండ్ మేము తీసుకుంటూ కింద అన్ని చోట్లకి తిరుగుతూ మా పార్టీని మేము బలపరుచుకుంటామండి. జూన్ ఎండ్ నుంచో జూలై నుంచో మళ్ళీ మాకు కొత్త సభ్యత్వాలు చేయడం, ఇదంతా రెగ్యులర్ ఫార్మాట్ పార్టీలో ఎప్పుడైతే నడుస్తుందో ఆ విధంగానే మేము వెళ్తామండి. అందులో ఏమాత్రం డౌట్ లేదు వాసుదేవ్ గారు. రైట్, ఒకసారి
శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ డెవలప్మెంట్ అంటే తెలంగాణలో నిన్నటి వరకే తెలుగుదేశం క్యాడర్స్లో కొంత ఉత్సాహం కనిపించింది. లీడర్స్ కూడా చాలా ఆనందంగా వాళ్ళ పొద్దున ముఖ చిత్రాలు చూస్తుంటే ఫేస్బుక్లో చాలా ఉల్లాసంగా కనిపించారు. చాలా రోజుల తర్వాత 7-8 నెలల తర్వాత ఆయన రావటం, వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళకి ఏంటంటే పర్లేదు